శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేడు రవి దశలో మరి శుక్ర భుక్తి వలన కలిగేటటువంటి సమస్యలు ఏంటి తెలుసుకుందాం. ఈ రవి దశలో శుక్రభుక్తి 1 సంవత్సరం పాటు 12 నెలల పాటు ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి శుభ అశుభ ఫలితాలు వస్తాయి అనుకున్నప్పుడు, ఈ సమయం లోపల మగవారికి ఎవరికైనా వివాహము కానటువంటి వారికి ఈ సమయంలో తప్పకుండా వివాహము జరుగుతుంది. అలాగే కొత్తగా ఇల్లు నిర్మాణం చేయాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఇది అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మహిళలు ఎంతో కాలం నుంచి ఆభరణాలు కొనాలి అని డబ్బు పోగు చేసుకున్నా కూడా కొనలేకపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ఈ యొక్క శుక్రభుక్తి వచ్చినటువంటి సమయంలో ఈ సంవత్సరం పాటు వాళ్ళు ఏదో ఒక సమయంలో మంచి ఆభరణాలు, నగలు కొనేటటువంటి అవకాశం వాళ్ళకు దక్కుతుంది. అలాగే మరి నేత్ర వ్యాధులు వచ్చేటటువంటి సమయం అని కూడా దీనికి ఈ సమయం చెప్పుకోవచ్చు. అలాగే మనకి శరీరంలో ఉన్నటువంటి వ్యాధులు తొలగిపోయేటటువంటి సమయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అనేక రకాల కొంతమంది రోగాల చేత, రుగ్మతల చేత బాధపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తుంటాం. అది ఈ సమయంలో మనం ఎలాంటి మెడిసిన్ లేకుండానే, ఎలాంటి ఔషధాలు స్వీకరించకుండానే ఈ యొక్క శుక్రభుక్తిలో అన్ని రోగాలు నయమయ్యేటటువంటి సమయం అని కూడా మనం చెప్పుకునేటటువంటి ఈ యొక్క స్థితి, గ్రహస్థితి అని తెలియజేస్తున్నాను. కాబట్టి మరిన్ని ఈ యొక్క మంచి వీడియోల గురించి, అనేక సమస్యల చేత బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 10 మందికి మంచి చేయాలనేటువంటి ఆలోచన మీకు కలిగితే మీరు తప్పకుండా మా శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులు కూడా మరి మంచిని పంచాలని చెప్పి కోరుకుంటున్నాను. హరి ఓం తత్సత్.